ఉప ఎన్నికలో తనను గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. తన గెలుపు కోసం పనిచేసిన వారందరికీ వామపక్ష నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో తనను బలపరిచిన టీఆర్ఎస్ నాయకులందరికీ రుణపడి ఉంటానన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ వేడుకలు జరుపుకున్నారు. ఈరోజు నాకు మరొకసారి అవకాశం ఇచ్చి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా తల వంచి నమస్కారం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రజలు ఏ నమ్మకంతో, ఏ విశ్వాసంతో నన్ను కేసీఆర్ గారి నాయకత్వాన నన్ను గెలిపించారో వారందరికీ కూడా నేను ఎన్నికలకు ముందు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసినో ఆ వాగ్దానాలన్నీ కూడా కేసీఆర్ గారి సహకారంతో, కేటీఆర్ గారి సహకారంతో, జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో పూర్తిగా నెరవేర్చి ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకుంటా, ఈ ప్రాంతం గౌరవాన్ని కాపాడుతా, ఈ ప్రాంతానికి గౌరవం తెస్తా, వన్య తెస్తా అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ధర్మం గెలిచింది. ధర్మం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇంత గొప్పగా తీర్పు ఇవ్వటం నేను మొదటిసారి చెప్తా ఉన్నాను. ప్రజలు గెలుస్తారు, ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అత్యధికమైన మెజార్టీతో. అదే జరిగింది ఈరోజు. ఇలా అహంకారానికి, అదేవిధంగా ఆత్మగౌరవానికి జరిగే ఎన్నికల్లో ఆత్మగౌరవం గెలిచింది, ఈ మునుగోడు ప్రజల గౌరవం గెలిచింది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి, నా ఎన్నికలలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా అభిమానులు, అదేవిధంగా గ్రామ నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా గొప్పగా పనిచేసారు. వాళ్ళ రుణం తీర్చుకుంటా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా పాత్రికేయులకు కూడా, మీడియా మిత్రులందరూ కూడా నేను తల వంచి నమస్కారం చేస్తూ రుణం తీర్చుకుంటాను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రాంత ప్రజలకు చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. గ్రామ స్థాయి సర్పంచులకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు